హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వేసవికాలం వచ్చేసింది కదా, ఇంక అన్నీ వడియాలు పెట్టుకోవడం ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. అందులో భాగంగానే మనకి చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన కురుకురే బయట తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను చూపిస్తానండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ మాత్రం మర్చిపోకండి వీడియో చూసినప్పుడు. అలాగే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ మీద మనం దేంతో అయితే పిండి ఉడికించుకోవాలో ఆ గిన్నెలో ఒక 4 లోటాలు అయితే వేసుకున్నాను. ఇది 1/2 లీటర్ అనమాట. పిండి కూడా 1కి 5 తీసుకోవాలి. 5 లేదంటే ఇంకొక అర గ్లాస్ పడుతుందండి. అంతకు మించి ఎక్కువ వేయొద్దు. ఒక్కొక్కళ్ళు 6 కూడా వేసుకుంటారు, కానీ పలచన అవుతుంది. నేనైతే ఇందులోకి 4 తీసుకుని పిండి కలుపుకోవడానికి 1 కలుపుకుంటున్నాను. లాస్ట్లో గిన్నెంతా పలచగా లేదనుకోండి, మనకి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కాబట్టి ఇలా కలిపేసుకుని కొంచెం పలచగా వేసుకోవడానికి ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటానండి. అలా సరిపోతుంది. 4 లోటాలు అయితే వేసేసాను. ఇందులో స్టవ్ మీద పెట్టేసుకుని ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని మరగనిద్దాము. వాటర్ అయితే బాగా మరగాలి. ఇందులోనే ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. అలాగే చాట్ మసాలా కూడా వేసుకున్నాను. వేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇందులో వేసేసుకుని మొత్తం అంతా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి. ఎక్కడైతే మనం స్టక్ అయ్యి ఆగామంటే ఉండలు కట్టేస్తాయి. అందుకని అలా కాకుండా చూడండి, ఇన్ని నీళ్ళు అయితే వాటర్ ఎక్స్ట్రా పట్టినాయి నాకు. లాస్ట్లో 5 మాత్రం లెక్క, కరెక్ట్గా కొలత 5 అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకుని కలుపుకుంటూ ఉంటే చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలా చిక్కబడుతుందనమాట. ఇలా దగ్గర పడిన తర్వాత ఆరిపోనివ్వాలి. మనం మార్నింగ్ లేవగానే ఈ పిండి అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం పెట్టుకునే టైంకి వేడి చల్లారుతుంది. చూడండి, ఇలా కవర్లో వేసుకుని మీకు ఎలా వీలుంటే అలాగా కవర్లో వేసుకుని పెట్టుకుని ఆయిల్ ప్యాకెట్లో కూడా వేసుకోవచ్చండి. వేసుకుని మనం కురుకురేలు ఎలా అయితే పొడవుగా ఉంటాయో అలా అయితే పెట్టేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు కురుకురే అడగరండి. హెల్త్కి కూడా మంచిది కాబట్టి చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకోండి. నేనైతే కొన్ని ఇలా పెడుతున్నాను. తర్వాత వడియాల్లా పెట్టేశానండి అన్నీ. చూడండి, ఇలా మన్నాడికే ఎండిపోయినాయి చక్కగాను. ఇలా తీసేసుకున్నాను. ఇలా కొన్ని అయితే ఇలా పెట్టుకున్నానండి నేను. ఇవైతే వేపుకుందాము. ఎంత ఎండ ఉందంటేనండి, ఒక్కరోజుకే వడియాలు అయితే ఎండిపోతున్నాయి. పిండి వడియాలు అంత ఎండలు పెరిగిపోయినాయి మనకి. కాబట్టి ఈ టైంలోనే అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ వేడి చేసుకుని ఇలా వేపుకుంటే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఉట్టినే కూడా తినేయచ్చు. పిల్లలు కురుకురే అంటే ఉట్టినే తింటారు కదా. ఇలా పప్పుచారులోకైనా దేంట్లోకైనా కూడా మనం చాట్ మసాలా వేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది వస్తుంది. అందుకనే పిల్లలు ఇష్టంగా తింటారనమాట, ఇలా విడిగా అయినా సరే. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకైతే కామెంట్స్ పెట్టేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.